अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तक़बाल है। मुशीराबाद पुलिस ने शरपसंद एक गैंग के मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जो कि 4 व्हीलर और 2 व्हीलर गाड़ियों की चोरियों में मुलविस पाए गए। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है: मोहम्मद ख्वाजा हुसैन उर्फ ख्वाजा, उम्र 31 साल; मोहम्मद यूसुफ पाशा उर्फ यूसुफ; मोहम्मद सद्दाम हुसैन उर्फ सद्दाम; मोहम्मद रहमत हुसैन उर्फ रहमत; मोहम्मद गुलाम दस्तगीर उर्फ दस्तगीर। ये तमाम लोग स्क्रैप का कारोबार और फिर स्क्रैप लेबर बताए जा रहे हैं। तमाम मुलजिमान जो कि पार्कशुदा गाड़ियों का चोरियों का इर्तिकाब किया करते और इसे फ़रोख्त करते हुए मुनाफा कमा रहे थे। पेश है 90s न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। డీసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా మా ముషిరాబాద్ టీం మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేశారు. దానిలో 5 వెహికల్స్ ఏదైతే మన ముషిరాబాద్ మార్కెట్ ఏరియా పరిధిలో నేరాలు జరిగిన 5 వెహికల్ కేసెస్ ను డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక సహకారంతో, ఎలాంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ క్లూస్ లేకుండా శాస్త్ర సాంకేతిక సహకారంతో, అంటే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, సిడిఆర్ అనాలిసిస్ కావచ్చు, దీని ద్వారా మా క్రైమ్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నదీమ్ అండ్ చల్పత్ రెడ్డి అండ్ మా క్రైమ్ టీమ్ వాళ్ళు ఎస్హెచ్ఓ మా నేతృత్వంలో మంచిగా గట్టిగా పనిచేసి ఒక 2 నేరస్తులను, ఫస్ట్ ఒక నేరస్తుని పట్టుకున్న తర్వాత, నేరస్తుడు ఖాజా హుస్సేన్ అని, ఖాజా అని ఉంటారు బోలక్పూర్ లో. అతను ఈ బండ్లు దొంగతనం చేస్తూ అతని తోడుగా యూసుఫ్ పాషా అనే అతని వ్యక్తిని పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి ఈ వెహికల్ దొంగతనం చేసిన తర్వాత, ఒక వెహికల్ మంచి వెహికల్ దొరికితే ఒక యూసుఫ్ పాషా దగ్గర పెట్టుకోమని చెప్పారు. పెట్టుకున్న తర్వాత మిగతా ఒక 3 వెహికల్స్ వారి తెలిసిన వాళ్ళకు, అంటే స్క్రాప్ షాపులలో, ఇతను స్వతహాగా ఒక స్క్రాప్ షాపు యజమాని మరియు దొంగ. ఇతని గతంలో కూడా ఒక కేసు నమోదైంది దోమలగూడ పోలీస్ స్టేషన్ లో. ఎవరి మీద? ఖాజా పాషా గారి మీద ఒక కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న కట్టర్స్, స్క్రాప్ వెహికల్స్ ను దానితో ఒక కట్టర్ తో పోసి దాని ద్వారా స్క్రూస్ అవన్నీ తీసి ఇమీడియట్ గా టైర్లు ఏదైతే సామాగ్రి ఉంటుందో, ఏ సామాగ్రిని ఆ సామాగ్రిని ఎవరికి ఈ స్క్రాప్ వాళ్ళ ఎవరైతే ముగ్గురు వాళ్ళని కూడా వాళ్ళు స్క్రాప్ సద్దాం హుసేన్ అనేవాడు, మొహమ్మద్ రెహమత్ హుసేన్ అనేవాడు, గులాం దస్తగీర్ అనే వారికి అమ్మడం జరిగింది. అమ్మి వారు దీని 3 వెహికల్స్ కు 85,000 రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ 85,000 రూపాయలను మేము దాన్ని సీజ్ చేసి ఏ పోలీస్ స్టేషన్, మోండా మార్కెట్ లో 20,000 రూపాయలు, ఆయన ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక వెహికల్ కు 25,000 రూపాయలు, ఇంకొక వెహికల్ కు 40,000 రూపాయలు వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ అమ్మిన మనీని రికవరీ చేసి బాధితులకు కోర్టు ద్వారా వారికి వాళ్ళు కోర్టు ద్వారా తీసుకుంటారు. మిగతా 2 వెహికల్స్ మీకు అక్కడ మీరు 2 వెహికల్స్ మన స్వాధీనంలో ఉన్నాయి. అది కోర్టులో డిపార్ట్ చేస్తాము. 5 నేరస్తులను కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాం. 5 వెహికల్స్ లో 2 అవి టైర్లు కూడా పెట్టారు. మీకు టైర్లు అవి అక్కడ వాళ్ళ దగ్గర రికవరీ, అక్కడ ఏదైతే అక్కడ ఉన్నాయి ఈ బండ్ల టైర్లు అవి ఎట్లా చేశారో కూడా మేము వాళ్ళు ఏ విధంగా చేశారనేది దాని ద్వారా చూడడం జరిగింది. ఫిజికల్ గా చూసి ఎట్లా ఇమీడియట్ గా 5 మినిట్స్ లో కూడా 5 to 10 మినిట్స్ లో కూడా మొత్తం బండిని డిస్మేటల్ చేసేసి వాళ్ళు స్క్రాప్ యజమానులకు అమ్ముతున్నారు. అమ్మి ఈజీ మనీని అలవాటు పడ్డారు. ఈజీ మనీ అలవాటు పడి ఈ ఈజీ మనీకి అబెట్మెంట్ చేసే వీళ్ళు కూడా ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్వతహాగా దీనిలో నేరస్తులు భాగస్వాములు అవుతారు. దాని ప్రకారం చట్ట పరిధిలో 5 ఈ చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారము మేము వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 3 రిసీవర్స్ అండి. మొహమ్మద్ సద్దాం హుసేన్ అలియాస్ సద్దాం, మొహమ్మద్ రెహమత్ హుసేన్ అలియాస్ రెహమత్, మొహమ్మద్ గులాం దస్తగీర్ అలియాస్ దస్తగీర్.
ఇప్పుడైతే మనకు చెప్పినారు, ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇంకా తదుపరి విచారణ మేము ఇంకా చేస్తాము, ఇంకా దీనిలో లోతుగా కూడా వెళ్తాము. ఇంకేమన్నా దీనికి లింకప్ మేము శాస్త్ర సాంకేతిక సహకారం తీసుకొని ఇంకా వీరికి ఎవరెవరికి ఇంకా ఏమేమి రిలేషన్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా మేము తీసి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతాం. మన ఐదులో మన మోండా మార్కెట్ ఒకటి మన 4 మన పోలీస్ స్టేషన్ ముషిరాబాద్ పరిధి 4 వీళ్ళు దే ఆర్ ఆల్సో లోకల్. ఇంతకు ముందు కూడా అయితే ఇంట్లో ఒక అతను ఒక దొమ్మలగూడ పిఎస్ లో దొంగతనం కేసులో ఈ సంవత్సరం 24 లో అరెస్ట్ చేయడం జరిగింది. దొమ్మలగూడ పిఎస్ ఇతను కాజా హుసేన్ అనే వారికి షాప్ కమ్ ఇది చేస్తుంటాడు. హుసేన్ అనే యూసఫ్ పాషా అనే సహకారం తీసుకున్నారు. అసిస్టెంట్ గా పెట్టుకొని ఇట్లా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే వీళ్ళు స్లాబ్ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. క్యాష్ వెహికల్స్ 2 వెహికల్స్ అండి. కమిషన్ ఓపెన్ చేయడానికి ఒక వెహికల్ మొత్తం 6 3 వెహికల్స్. వీళ్ళు వెహికల్ మీద పోతుంటారు, వెహికల్ అపెన్ చేయడానికి పోతుంటారు. ఆ వెహికల్స్ ఇప్పుడు మొత్తం టోటల్ గా 3 వెహికల్స్ సీజ్ చేశాము. 3 వెహికల్స్ స్టాప్ చేసిన అమౌంట్ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవర్ చేశాము. మొత్తం టోటల్ 6 వెహికల్స్ అన్న. 6 వెహికల్స్ లో 3 మన దగ్గర ఉన్నాయి, 3 స్క్రాప్ చేశారు. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా మనం జనరల్ గా ఇప్పుడు కీ ఉంటదండి, కీ పెట్టుకొని ఇప్పుడు సపోజ్ వాళ్ళు చూస్తారు ఎక్కడైతే రద్దీ ప్రదేశం, హోటల్ ప్రదేశం ఇటువంటి ఆ ప్రదేశాలలో వెళ్ళి కీ తీసి తీసుకొని వెళ్ళిపోయి ఇమీడియట్ గా చేసేస్తారు. డే కానీ నైట్ కానీ ఎప్పుడైనా చేస్తారు. అంటే ఆడ ఎక్కడైతే ఎక్కువ పార్కింగ్ ఉన్న ప్లేస్ నే వీళ్ళు చూస్తారు, ఎక్కువ వెహికల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ చూసి అదನ್ನು చూసి అబ్జర్వ్ చేసి తీసుకొని వెళ్తారు. మీకు నోట్ ఒకటి ఇట్లా గెలుస్తారు వచ్చింది అనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఎవరు లేరు చూసుకోండి వెళ్ళగా దాన్ని ముంగడికి తీసుకెళ్తారు. దాన్ని ఇట్లా అంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ ఇదే ఇప్పుడు వీళ్ళ షాప్ ఏదైతే ఉందో అక్కడ పోయి దాంతో తీసేసి ఇమీడియట్ గా చేసేస్తారు. ప్లాస్టిక్ సామాన్ ప్లాస్టిక్ వాళ్ళకు, ఐరన్ సామాన్ ఐరన్ వాళ్ళకు, టైర్ల వాళ్ళకు, కొత్త వెహికల్స్ లేని వెహికల్ అవి ఏముండదు. కొత్తది వెహికల్ ఏం పాదు దొంగకి ఏముంటదండి. అక్కడ ఆడ ఏదైతే వెహికల్ ఆడ ఈజీగా కీ వెళ్తుందో దాన్ని ఫస్ట్ ప్రయత్నం చేస్తారు. దా బాబు సాయి శివ ప్రకాష్ ఆయనే ట్రైన్ ఫ్రేమ్ ఎంత ఓకేనా? ఓకే ఇలా కూడా బాబు అక్కడ కానీ వాళ్ళు అక్కడ పెట్టి మీరు ఇటు ఉండండి, మీరు ఉండండి బాబు. ప్రెస్ నోట్ తీసుకున్నారా? డేట్ చేంజ్ అయిపోయింది. మీకంటే ఐడియా
సిపి గారు, మన ముస్లిం మత పెద్దలు, మేము ఒక ICCలో ఒక పీస్ కమిటీస్ అందరి కోఆర్డినేషన్ మీటింగ్స్, ఒక 5-6 మీటింగ్ తర్వాత మన ఇక్కడ మన నగరంలో ఉన్న హైదరాబాద్ ట్రై సిటీస్లో ఉన్న ముస్లిం